దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్. మెదక్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా వారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మైనార్టీకి సంబంధించి ఎటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు, ఎట్లా ఉందని చెప్పచ్చు ప్రచారం? గజ్వేల్ నియోజకవర్గంలో మా ఆప్తమిత్రులు డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారి పిలుపు మేరకు గజ్వేల్ రావడం జరిగింది. ఈరోజు గజ్వేల్ సంబంధించిన మైనార్టీసే కాదు, యావత్ తెలంగాణ మైనార్టీస్ నిర్ణయానికి వచ్చేసారు. తెలంగాణకు సంబంధించిన ముస్లిం మైనార్టీస్ అందరూ కూడా సెక్యులర్ వాదాన్ని నమ్మేవాళ్ళు, కలిసిమెలిసి జీవించాలని ఆలోచన ఉన్నవాళ్ళు. హైదరాబాద్ స్టేట్లో అలజడులు లేవు, మేము ఎప్పటి నుంచో అందరూ కలిసి కాపురం చేస్తున్నామని చెప్పి ఒక దాంతో వస్తున్నారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన అన్ని వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఆయన చేస్తున్న పాలన, ప్రధానంగా ముస్లిం కమ్యూనిటీకి ఇచ్చే గౌరవము, వాళ్ళకు కావాల్సిన అవకాశాలు, వాళ్ళకు కావాల్సిన రాజకీయ ప్రాబల్యము, దాంతోపాటు ఆర్థిక అభివృద్ధి కొరకు ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు స్టార్ట్ అయినాయి. ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ఏదో మామూలుగా ఎన్నికలు కావు. ఇవి ఈ జనరల్ ఎలక్షన్స్ అనేటివి మామూలు వస్తాయి పోతాయి, కానీ ఈ ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీ బాహాటంగా ఈరోజు మా పాలన ఎట్లుంటుంది, మేము ఇదే చేస్తాము, ఈరోజు మా ప్రభుత్వం వస్తే ఉన్న ఎన్ఆర్సీ కానీ, సిఏ కానీ, దాంతోపాటు రాజ్యాంగాన్ని మార్చుతామని చెప్పి బాహటంగా పేపర్లు ఇస్తున్నారు. దీన్ని ఒక మైనార్టీస్ కాకుండా దాదాపు 92% ఆఫ్ ది కమ్యూనిటీ ఆఫ్ ది ఇండియన్ కమ్యూనిటీ దాన్ని అపోజ్ చేస్తుంది. వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే భారతదేశం అనేది ఒక లౌక్య దేశము, భారతదేశం అనేది ఒక మిక్స్డ్ ఎకానమీకి సంబంధించిన దేశము, భారతదేశం అనేది అన్ని కులాలకు, మతాలకు సంబంధించిన ఒక పుష్పగుచ్చం లాంటి దేశము. ఈ దేశాన్ని వాళ్ళు విచ్ఛిన్నం చేసే పరిస్థితి కాబట్టి మనం ఈరోజు ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఆ శక్తిని ఓడించాలి. ఈ ఎలక్షన్స్ అనేటివి ఈరోజు స్పష్టంగా ఎలక్షన్ బిట్వీన్ మోడీ బీజేపీ పాలసీస్ అండ్ గవర్నమెంట్ అండ్ పీపుల్స్ అగెన్స్ట్ ది పీపుల్. అంటే భారతదేశ ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, ఈ మన సంబంధించిన కాన్స్టిట్యూషన్ గౌరవించే వాదులకు, తర్వాత మతశక్తులకు వ్యతిరేకంగా నడుస్తున్న ఎలక్షన్ కాబట్టి తప్పకుండా ఏ ఆశయంతో, లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఒక ఆశయం తీసుకుని ముందుకెళ్తుందో ఆ ఆశయం నడచడానికి ఈరోజు నర్సిరెడ్డి గారు పిలుపు మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా మాకు నమ్మకం ఉంది. నీలం మధు గారి నీలం మధు క్యాండిడేట్ ఉన్నారో ఈ కాన్స్టిట్యూన్సీలో ప్రధానంగా నర్సిరెడ్డి గారి నాయకత్వంలో నీలం గారికి, ముదిరాజ్ గారికి పెద్ద ఎత్తున మెజారిటీ వస్తుంది. మాకు నమ్మకం ఉంది. చాలామందితో మాట్లాడినప్పుడు ఈ మెదక్ పార్లమెంట్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గెలవబోతున్నాం. అంటే ఇచ్చిన 6 గ్యారంటీ ఇప్పటివరకు అమలు కావడం లేదని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది. ఆ విషయంలో ముస్లిం మైనార్టీ వర్గానికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? అంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒకటే పార్టీలు. అసలు భారతదేశ చరిత్రలో రాజకీయాల్లో కొత్త కోణం చూస్తున్నాం మనం. ఎలక్షన్స్ అయిపోయి అధికారం పోయిన 4 నెలలకే గెలిచిన పార్టీ పనికిమాలినది, నేనే దానికి యోగ్యుని, నేనే మళ్ళీ సీఎం అవుతా అని మాట్లాడుతున్న కేసీఆర్ గారు ఒక దిక్కు అయితే, ఇంకో దిక్కు బీజేపీ గవర్నమెంట్. బీజేపీ సంబంధించి వాళ్ళకి ప్రజా సంక్షేమం కానీ గ్యారెంటీకి సంబంధించి వాళ్ళకి ఏముంది, ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి, ప్రైవేటైజేషన్ చేయాలి, అంత ధనవంతులకు ఇచ్చేయాలి, ఆదాయ అమ్మానికి దేశం అప్పచెప్పాలని ఆలోచన వాళ్ళది. కానీ నేనే కాదు, నేను కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి కావచ్చు, కానీ 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలైపోయినాయి. కొన్ని ఏరియాస్లో మా మహేందర్ జిల్లా లాంటి ఏరియాస్లో ఎక్కడైతే ఎలక్షన్స్ జరిగినావో కోడినందుకు ఆగిపోయినాయి. అవి ఈ కోడైన తర్వాత తప్పకుండా చూచాయిగా అన్ని అమలు చేస్తాము. మా సీఎం గారు ఓపెన్ చెప్తున్నారు, కోడి ఉంది కాబట్టి చేయలేకపోయినాము, రైతు బంధు 5 ఎకరాల లోపలికి ఇచ్చేసినాము, తర్వాత రైతు రుణమాఫీ అనేది ఖచ్చితంగా 15 ఆగస్టు లోపల చేస్తామని చెప్తున్నారు. కాబట్టి గ్యారంటీస్ అనేటి ఒకటి బాస్, కాంగ్రెస్ పార్టీ ఒకటే దేశం రాజకీయాల్లో. నేను దాదాపు 38 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా తర్వాత నాయకత్వం వస్తున్నా కాబట్టి ఇచ్చిన మాటకు నిలబెట్టే ఆచారం, గుణం మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉంది. దానికి ఎన్నో ఉదాహరణలు. అంటే ఈ దేశంలో రైతులు రుణమాఫీ చేయడంలో మన్మోహన్ సింగ్ గారు చేసిన ప్రభుత్వం తెలుసు మీకు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత ఉద్యమం జరిగినా సోనియా గాంధీ గారు దానికి కట్టుబడి తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిలబెట్టుకునే మనస్తత్వం అది. దాంట్లో ప్రధానంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఆయన మాట ఇస్తే అది శిలాన్యాసం, అంటే మాట కట్టుబడిన వ్యక్తి కాబట్టి తప్పకుండా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చెప్పినంత మాత్రం ప్రజలు అమలుకి ఇస్తారు సిద్ధంగా లేరు. ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు.
మా ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల గౌరవం దొరికింది, పౌర హక్కులు కాపాడినరు, అసలు ఈ దుర్మార్గులు వేరేందుకు సంతోషంగా ఉంది అని సంతోషిస్తుంటే వీళ్ళు ఇంకో దిక్కు వచ్చి మాట్లాడుతారు కాబట్టి ప్రజలు నమ్మరు వాళ్ళు. ఓకే, అంటే చివరగా సార్, అంటే మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే రేవంత్ రెడ్డికి సవాలు ఇస్తున్నాడు. గ్యారంటీలు పూర్తి కాలేదు, అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో నేను రాజీనామాకు సిద్ధం అని చెప్పి అంటున్నాను. ఆ విషయంలో రేవంత్ రెడ్డి విషయంలో మీరు ఏం చెప్తారు సార్? ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు, హరీష్ రావు సిద్ధంగా ఉండు, 15వ తారీఖు మీ ఎమ్మెల్యేషిప్ రిజర్వేషన్ తీసుకుని రా, నేను ఆడ ఇంకో వ్యక్తిని కాంటాక్ట్ చెప్పి గెలిపిస్తా అని చెప్పి ఛాలెంజ్ ఇచ్చారు. సరే, ఛాలెంజ్లు ఇవన్నీ ఒక దుఃఖైతే హరీష్ రావు ఏంది, రేవంత్ రెడ్డి గారు ఏందండి. రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజల అంటే హరీష్ రావు గారు ఒక ఉద్యమంలో ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన నాయకులు వాళ్ళు. రేవంత్ రెడ్డి అట్లా కాదు కదా. రేవంత్ రెడ్డి ప్రజా ఉద్యమం అంటే వాళ్ళ ప్రాంతీయ ఉద్యమంలో, రేవంత్ రెడ్డి ప్రజా ఉద్యమంలో వచ్చినోడు, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని పూర్తిగా నెమరేసుకున్నాడు. ఈరోజు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అత్యంత దగ్గర ఈరోజు ఆ భావజాలాన్ని వ్యాపింపజేయాలని చెప్పినాడు. ఈరోజు ఎన్ని ఛాలెంజ్ చేసినా కూడా అసలు మా నాయకుడు సిద్ధమని చెప్పిండు. నిజంగానే వాళ్ళకు ఉంటే సిద్ధంగా కావాల్సిందే వాళ్ళు. కాబట్టి కష్టంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట శిలాన్యాసం, దానికి తిరుగులేదు. థ్యాంక్ యూ సార్. అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇచ్చిన గ్యారంటీలను కూడా పూర్తి చేసే ఒక సత్తా ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.